హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈ రోజు మన ఛానల్లో నాన్ కటాయి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 4 యాలకుల ఇత్తులు తీసుకొని దాంట్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముప్పావు కప్పు నూనె యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి జల్లించుకున్న 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకొని సాఫ్ట్ ముద్దగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బేక్ చేసేందుకు తగినంత పెద్ద గిన్నెని పెట్టుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 8 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని చేత్తో చపాతీలాగా చేసుకోండి. మరీ పల్చగా కాదు, వీడియోలో చేసినంత మందంగా చేసి పిండి చల్లుకున్న ప్లేట్లో ఇలా పెట్టుకొని దానిపై చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకొని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ప్లేట్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 40 నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అవి బేక్ అయిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాన్ కటాయి బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.